హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు డిబేట్ ఉంది కదా. డిబేట్ అంటే ఇప్పుడు మన శివాజీ అనసూయ. ఇప్పుడు శివాజీ గారు ఏం చెప్పారంటే, అమ్మ మీరు ఫంక్షన్కి వెళ్ళినా ఇలాంటి ఈవెంట్లకి వచ్చినా ఎలా ఉన్నా సరే కొంచెం పద్ధతిగా బట్టలు వేసుకోమని చెప్పారు. అది తప్పేం కాదు కదా. దాన్ని పట్టుకొని ఆడవాళ్ళు ఎలా ఉంటే ఇబ్బంది కాదు. వాళ్ళు పద్ధతిగా బట్టలు వేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు అన్నీ కనిపించేలా వేసుకొని మగవాళ్ళని రెచ్చగొడితే మరి రేపులు చేయక ఏం చేస్తారు చెప్పండి. మీరు అంత అవసరం ఏముంది అసలు? మీకు కట్టుకున్నోడికి చూపించండి, ఎవరొద్దన్నారు. అంతేగాని ఊరందరికి చూపిస్తే దాన్ని సంస్కారం అనరు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ మీరు పద్ధతి వేసుకొని రండి అమ్మ, సామాన్లు కనిపించుకోండి అంటే ఆ బూతి మాట అట్లా మీరు అన్నీ చూపించుకుంటే తిరగడానికి బూతి మాట వాడకుండా ఆయన సామాన్లు చూపించుకోండి అని చెప్పాడు. అదే నేరం కాదు కదా. దానికి అందరూ ఆయన్ని కాంట్రవర్సీ చేయడం, అది చేయడం, ఇది చేయడం, కామెంట్ చేయడం, ఆ నాగబాబు అనడం, ఆడికి ఎందుకు నాగబాబు నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు డిబేట్ ఉంది కదా. డిబేట్ అంటే మన శివాజీ అనసూయ. ఇప్పుడు శివాజీ గారు ఏం చెప్పారంటే, అమ్మ మీరు ఫంక్షన్కి వెళ్ళినా ఇలాంటి ఈవెంట్లకి వచ్చినా ఎలా ఉన్నా సరే కొంచెం పద్ధతిగా బట్టలు వేసుకోమని చెప్పారు. అది తప్పేం కాదు కదా. దాన్ని పట్టుకొని ఆడవాళ్ళు ఎలా ఉంటే ఇబ్బంది కాదు. వాళ్ళు పద్ధతిగా బట్టలు వేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు అన్నీ కనిపించేలా వేసుకొని మగవాళ్ళని రెచ్చగొడితే మరి రేపులు చేయక ఏం చేస్తారు చెప్పండి. మీరు అంత అవసరం ఏముంది అసలు? మీకు కట్టుకున్నోడికి చూపించండి, ఎవరొద్దన్నారు. అంతేగాని ఊరందరికి చూపిస్తే దాన్ని సంస్కారం అనరు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ మీరు పద్ధతి వేసుకొని రండి అమ్మ, సామాన్లు కనిపించుకోండి అంటే ఆ బూతి మాట అట్లా మీరు అన్నీ చూపించుకుంటే తిరగడానికి బూతి మాట వాడకుండా ఆయన సామాన్లు చూపించుకోండి అని చెప్పాడు. అదే నేరం కాదు కదా. దానికి అందరూ ఆయన్ని కాంట్రవర్సీ చేయడం, అది చేయడం, ఇది చేయడం, కామెంట్ చేయడం, ఆ నాగబాబు అనడం, ఆడికి ఎందుకు నాగబాబు నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చూడండి, సాయిపల్లి గారు ఉన్నారు. ఆమెను ఇప్పటిదాకా ఏమైనా టచ్ చేశారని చెప్పి వీడియో కానీ ఏమైనా రూమర్ వచ్చిందా? ఎందుకు రాలేదు? ఆవిడ వేసుకుని తన బట్టల విధానం తను ఎంత పద్ధతిగా ఉంటుందండి. అందుకనే తనకు అంత మంచి పేరు ఉంది. ఇప్పుడు సుమక్క ఉంది, ఆమె యాంకరే కదా. ఆమె బట్టలు ఎలా ఉంటాయి, ఎంత పద్ధతిగా ఉంటుంది. 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం యాంకరింగ్. ఆమె ఎప్పుడు అలాంటి రూమాన్ని ఫేస్ చేయలేదు. పద్ధతి అనేది ఉంటే మనల్ని ఎవరో మాట అనరు. ఎందుకంటే అట్లా భర్తకి ఇచ్చి అన్నీ కనిపించుకొని తిరిగితే మీకే ఇబ్బంది ఎప్పటికైనా సరే. ఇప్పుడు రేపు చేసినప్పుడు ఏమంటాడు, ఆయన చూపించింది మేము చేసాము, తప్పే ఉందని అడుగుతారు. అప్పుడు దాన్ని మీరు ఏం సమాధానం చెప్తారు? మీకు స్వేచ్ఛ ఉంది కాదనుకో, మీకు చూపించే దగ్గర చూపించుకోండి. అది ఇంకొకటి, పల్లవి ప్రశాంత్ ఉన్నాడు మొన్న, ఆ బిత్తిరిగాని ఎందుకు గెలిపించారో తెలియదు.